తెలంగాణలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం కుంభవృష్టిని తలపించింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక రాజధాని హైదరాబాదులో అయితే వరుణ బీభత్సం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. నగరంలోని ప్రధాన మార్గాలన్నీ చెరువులను తలపించాయి. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడలోని పలు కాలనీల్లో భుజాల్లోతున వరద నీరు ప్రవహించింది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. చాలా చోట్ల శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం సాయంత్రం మొదలైన వాన 6-7 గంటల మధ్య తీవ్ర రూపం దాల్చింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో మరో 2 రోజులు ఇలానే కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రుతుపవన ద్రోణి కారణంగా ఈ 2 రోజులు అనగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే వేళ గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల సాయంత్రం సమయాల్లో కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో సాయంత్రం, రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పటికీ సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అధికారులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.